జై శ్రీ గణేష్ అందరికైతే ఈరోజైతే 29th ఆగస్ట్ అన్నమాట. మార్నింగ్ అప్డేట్ అయితే ఇస్తున్నా. ఇక్కడైతే మొత్తం వినాయకునికి కలరింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఫేస్ నుంచి మన నడుము దాకా అయితే కలరింగ్ ఫినిష్ అయిపోయింది. 7 ఫేసెస్కి ఇంకా ముకుటం కిరీటంకి అయితే మొత్తం కలరింగ్ చేసేసారు. లాస్ట్కి ఇంకా డీటెయిలింగ్ ఇంకా మిగిలింది, అది కూడా చేస్తారంట. ధోతి అయితే ఇంకా పెయింట్ కాలేదు, ధోతి కూడా పెయింటింగ్ అయితే చేస్తారంట. ఈరోజు సాయంత్రం వరకు ధోతి పెయింట్ కూడా అయిపోతుంది. దాని తర్వాత మన బాలరాముడికి ఇంకా రావుకేతునికి అయితే పెయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. రైట్ సైడ్కి మన శ్రీనివాస కళ్యాణ మండపం చూసుకుంటే మొత్తం ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు, కంప్లీట్ అయితే అయిపోయింది. ఇదైతే మొత్తం ఐస్తో పాటు కళ్ళు అందరికీ అయితే వేసేసారు. 3 విగ్రహాలకి మన విష్ణు బ్రహ్మ ఇంకా లక్ష్మీ మాతకి అయితే మొత్తం ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడైతే ఎంతో అందంగా అయితే కనిపిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ ఇంకా కింద నుంచి అయితే మొత్తం అయితే ఫినిషింగ్ ఇచ్చేసారు. గోల్డెన్ ఫినిషింగ్ కానివ్వండి, మొత్తం షైన్ అయితే కొట్టేసి ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. ఇదైతే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. దీని తర్వాత మన శివుడి విగ్రహాలకైతే ఇప్పుడైతే పెయింటింగ్ వేస్తారంట, దానికి కూడా ఫినిషింగ్ ఇస్తారు. మన బ్రహ్మ కళ్ళు అయితే ఎంత అందంగా అయితే కనిపిస్తున్నాయి. ఎంతో రియలిస్టిక్ గా అయితే ఫినిషింగ్ లాస్ట్ కి అయితే ఇచ్చేసిండ్రు. దాని తర్వాత సైడ్ కి అయితే ఇంకో ఫినిషింగ్ అయితే ఉంది కొంచెం అయితే, అది కూడా ఇప్పుడైతే వర్క్ అయితే జరుగుతున్నాయి కొంచెం కొంచెంగా. మన విష్ణు భగవాన్ ధోతి పార్ట్ చూసుకుంటే దానికైతే గోల్డెన్ కలర్ అయితే చేసిర్రు ధోతికి అయితే. ఈ రోజు సాయంత్రం దాకా అయితే మన వినాయకుని ధోతి కూడా తయారు చేసేస్తారు. మొత్తం దానికి కూడా పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తారంట. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా అయితే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సాయంత్రం 5 o'clock అయితే నేను లైవ్ వస్తాను, అందరైతే వచ్చేసేయండి. ఇక్కడ సైడ్ కి చూసుకున్నట్లయితే ఇక్కడ రేకుల లెక్క అయితే వేసారు, కొత్తగా వేసిర్రు. మొత్తం రేకుల లెక్క అయితే తయారు చేసిరంట. జై శ్రీ గణేష.